ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఇవాళ 5వ విడత పోలింగ్ జరగనుంది దేశవ్యాప్తంగా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ లో భాగంగా ఇప్పుడు 4వ విడతలో మన దగ్గర అయితే ఇప్పుడు 5వ విడతలో 49 స్థానాలకు గాను లోక్సభ స్థానాలకు గాను ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా అంటే ఈ 5వ విడత జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ ప్రముఖులు కూడా ఈ 5వ విడతలో ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ మావోయిస్టుల భాష మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయ వేడిని రగిలిస్తూ ఉన్నాయి. ఇటు ఇక ఏది వాతావరణం కూడా మొత్తం కూడా చల్లబడింది. తర్వాత 22 నుంచి అంటే ఇవాళ 20 తారీఖు ఇంకో 2 రోజులైతే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంట. ముందస్తుగానే ఈసారి వర్షాలు వస్తూ ఉన్నాయి. తర్వాత వర్షాలు కూడా భారీగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. ఇక ఈ వాతావరణం చల్లగా ఉంటే ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ వేడి మాత్రం రగులుతా ఉంది. మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ అక్కడ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లోకి సంబంధించి అక్కడ ఖమ్మం జిల్లా, అటు నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు మల్లన్న నీ వెంటే మేము ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.